స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 7వ సర్గ. ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు, మంచి లోకజ్ఞానము నేర్పు కలవారు. ఎల్లప్పుడూ రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు, నీతిమంతులు. అటువంటి మంత్రులు దశరథునికి 8 మంది ఉండేవారు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరు కాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు. వారందరూ అన్ని విద్యలయందు నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించిన వారు, శ్రీమంతులు, గొప్పవారు, శాస్త్ర పరిజ్ఞానము కలవారు, పరాక్రమవంతులు, కీర్తివంతులు, కార్యశూరులు, చెప్పిన పని చేసేవారు, మంచి తేజస్సు కలవారు, క్షమాగుణము కలవారు, ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు, కోపములో కానీ కామ ప్రకోపము వలన కానీ ధనము కోసం కానీ అబద్ధం చెప్పరు. వారు గూఢచారుల ద్వారా స్వదేశములో కానీ పరదేశములో కానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొని చుండేవారు. తన మంత్రులకు ఎటువంటి సన్నిహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవారు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు దశరథుడు. దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపరభేదము లేకుండా స్వంత కుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్య రక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు. తమకు ఏ విధమైన అపకారము చేయనివాడు శత్రువైనా అతన్ని హింసించేవారు కాదు. దశరథుని మంత్రులు వీరులు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశంలో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వసూలు చేసి దశరథునికి చేరవేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే త్రాటి మీద నిలబడి రాజకార్యములు నిర్వర్తించేవారు. అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖముగా, శాంతితో, అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు కానీ పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరథుని మంత్రులు తమ రాజ్యంలోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలుండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రురాజులతో సంధి చేసుకొనవలెనో, ఏ ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడటంలోనూ తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతిశాస్త్రము చదివినవారు. ఎదుటివారి మనస్సు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పు కలవారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నులకు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరథుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచు ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచు రాజ్యపాలన సాగించాడు. దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంతరాజులు ఉండేవారు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవాడు. అందుకే దశరథునకు శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.